భారత రాజ్యాంగం ఆర్టికల్స్. రాష్ట్ర న్యాయ వ్యవస్థ ఆర్టికల్ 214 నుంచి 237 వరకు గల ఆర్టికల్స్ రాష్ట్ర న్యాయ వ్యవస్థను గూర్చి వివరిస్తాయి. భాగము 6 రాష్ట్ర ప్రభుత్వాలు. హైకోర్టు ఆర్టికల్ 214 నుంచి 231 వరకు. ఆర్టికల్ 214 రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు. ఆర్టికల్ 215 హైకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. ఆర్టికల్ 216 హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య. ఆర్టికల్ 217 హైకోర్టు న్యాయమూర్తుల నియామకము, వారి అర్హతలు, పదవీ కాలము. ఆర్టికల్ 218 హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు విధానము. ఆర్టికల్ 219 హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారము. ఆర్టికల్ 220 హైకోర్టు న్యాయమూర్తులకు ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధము. ఆర్టికల్ 221 హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు. ఆర్టికల్ 222 హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ. ఆర్టికల్ 223 తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకము. ఆర్టికల్ 224 అదనపు మరియు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం. ఆర్టికల్ 224A రిటైర్డ్ న్యాయమూర్తులు హైకోర్టులో తిరిగి నియామకము. ఆర్టికల్ 225 హైకోర్టుల అధికార పరిధి. ఆర్టికల్ 226 హైకోర్టుల రిట్ జారీ అధికారము. ఆర్టికల్ 227 హైకోర్టుల పర్యవేక్షణ అధికారము. ఆర్టికల్ 228 హైకోర్టుల ద్వారా కేసుల బదిలీ. ఆర్టికల్ 229 హైకోర్టు ఉద్యోగుల నియామకము మరియు నియంత్రణ. ఆర్టికల్ 230 కేంద్రపాలిత ప్రాంతాల్లో హైకోర్టుల అధికార పరిధి. ఆర్టికల్ 231 ఉమ్మడి హైకోర్టు 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతానికి ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు. ఆర్టికల్ 232 రాష్ట్రంలోని సివిల్ మరియు క్రిమినల్ న్యాయస్థానాల విభజన. ఆర్టికల్ 233 జిల్లా న్యాయమూర్తుల నియామకం. ఆర్టికల్ 234 ఇతర న్యాయమూర్తుల నియామకం. ఆర్టికల్ 235 జిల్లా న్యాయస్థానాల పర్యవేక్షణ హైకోర్టుకు చెందుతుంది. ఆర్టికల్ 236 డిస్ట్రిక్ట్ జడ్జ్ అనే పదానికి నిర్వచనము, న్యాయసేవకి అర్థ వివరణ. ఆర్టికల్ 237 ప్రత్యేక న్యాయ వ్యవస్థ అమలు, గవర్నర్కు అధికారాన్ని అందించడం. ప్రత్యేక మెజిస్ట్రేట్ల నియామకము లేదా నియంత్రణ గవర్నర్కి అధికారం ఉంటుంది. భాగము 7 దీనిని తొలగించారు. భాగము 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఆర్టికల్ 239 నుంచి 242 వరకు గల ఆర్టికల్స్ కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరిస్తాయి. ఆర్టికల్ 239 కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన. ఆర్టికల్ 239A పుదుచ్చేరి శాసనసభ ఏర్పాటుకు అవకాశము. ఆర్టికల్ 239B పాండిచ్చేరికి సంబంధించి ఆర్డినెన్సుల జారీ చేయు అధికారం. ఆర్టికల్ 239AA ఢిల్లీకి ప్రత్యేక హోదా. ఆర్టికల్ 239AB ఢిల్లీ ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం. ఆర్టికల్ 240 కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక నిబంధనలు. ఆర్టికల్ 241 కేంద్రపాలిత ప్రాంతాల్లో హైకోర్టుల ఏర్పాటు. ఆర్టికల్ 242 ప్రత్యేక నిబంధనల తొలగింపు. భాగము 9 పంచాయతీరాజ్ వ్యవస్థ. ఆర్టికల్ 243A నుంచి ఆర్టికల్ 243O వరకు గల ఆర్టికల్స్ పంచాయతీరాజ్ వ్యవస్థను గూర్చి వివరిస్తాయి. ఆర్టికల్ 243 పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వచనం. ఆర్టికల్ 243A గ్రామసభ. ఆర్టికల్ 243B పంచాయతీల ఏర్పాటు. ఆర్టికల్ 243C పంచాయతీ సభ్యుల నియామకము మరియు ఎన్నికలు.
ఆర్టికల్ 243 డి పంచాయతీల్లో రిజర్వేషన్లు. ఆర్టికల్ 243 ఈ పంచాయతీల పదవీ కాలం. ఆర్టికల్ 243 ఎఫ్ పంచాయతీ సభ్యుల అర్హతలు మరియు అనర్హతలు. ఆర్టికల్ 243 జి గ్రామ పంచాయతీల అధికారాలు, బాధ్యతలు, విధులు. ఆర్టికల్ 243 హెచ్ గ్రామ పంచాయతీల ఆర్థిక వనరులు లేదా ఆదాయ వనరులు. ఆర్టికల్ 243 ఐ రాష్ట్ర ఆర్థిక కమిషన్ లేదా స్టేట్ ఫైనాన్స్ కమిషన్. ఆర్టికల్ 243 జే కమిటీల ఏర్పాటుపై నిబంధనలు. ఆర్టికల్ 243 కే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ. ఆర్టికల్ 243 ఎల్ కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు. ఆర్టికల్ 243 ఎం కొన్ని రాష్ట్రాలకు మినహాయింపులు. ఆర్టికల్ 243 ఎన్ పాత చట్టాల పరిరక్షణ. ఆర్టికల్ 243 ఓ న్యాయపరమైన పరిశీలన నిషేధము.